హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈ చలికాలంలో అయితే ఈవినింగ్ టైంలో ఏమైనా వేడివేడిగా తినాలి లేదా తాగాలనిపిస్తుంది కదా. నేనైతే వెజ్ రాగి సూప్ చేస్తున్నాను. ప్రాసెస్ చూసేయండి. నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నాను. ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ రాగి పిండి వేసేసుకొని కొన్ని వాటర్ పోసేసి ఉండలు లేకుండా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. రాగి పిండి హెల్త్కి చాలా మంచిది. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ పోసుకోండి. ఆయిల్ లేదా నెయ్యి అయినా వేసేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్, క్యారెట్, బీన్స్, టమాటో, స్వీట్ కార్న్ కూడా వేసేసుకోండి. అందులోనే 1 స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసి కలిపేసుకోండి. కలిపేసి క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకోండి. 5 మినిట్స్లో ఉడికిపోతాయి. వెజిటేబుల్స్ 50% ఉడికాక 2 స్పూన్స్ రాగి పిండికి నేనైతే 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. మీరైతే మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ తీసుకోండి. రాగి పిండి అనేది హెల్త్కి చాలా మంచిది. అలాగే అందులోనే 1 స్పూన్ షుగర్ కూడా వేసేసుకోండి. కలిపి పెట్టుకున్న రాగి పిండిని కూడా అందులో వేసేసి కలిపేసుకోండి. రాగి పిండి ఉడుకుతున్న కొద్దీ చిక్కబడుతూ ఉంటుంది. కొద్దిగా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్స్లోకి తీసేసుకోవడమే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. ఓకేనా? బాయ్ మరి.